హాయ్ ఫ్రెండ్స్, ఒక సబ్స్క్రైబ్ చెప్తుంది మా వదిన. చూడండి, ఏదో వింత వింత అది గేదెలకు పెట్టేది వింత చిట్కా చెప్తుంది, వినండి. చెప్పు, ఏంటిది? ఇది వేరుశనగ చెక్క గేదెలకు నానబెట్టి పెడతాం. ఇది కలర్ ఉంది ఏంటి? కొంచెం కలర్ వచ్చింది. ఇది తెల్లగా ఉంది. ఇది మరి ఇది కూడా తెల్లగానే వచ్చింది. ఏంటో మరి ఎందుకని ఇది తెల్లగా ఉంది? నల్ల చెక్క, నీటి కాయ అంట. ఇది మంచి కాయ, మంచి పప్పు. ఇదేమో కండ్ర, అదే కొంచెం ఖరాబ్ అయిన పప్పు. వేరుశనగ విత్తనాలు ఖరాబ్ అయిపోయినాయి, కొంచెం తడిసినవి ఉంటాయి కదా, అట్లా నెల్లగా వచ్చింది అనమాట. ఇదేమో మంచి పప్పు అయితే ఇట్లా తెల్లగా ఉంటుంది. ఇది గేదెలకి నానబెట్టి పెడతాం. గేదెలకు పెడితే మంచిగా పాలు ఇస్తాయి అంట. ఉత్పత్తి అవుతుంది, పాలు ఉత్పత్తి అవుతాయి అంట. నిజమేనమ్మా, మనం కూడా వేస్తాం. అదే మనకు అప్పుడు ఇంత మందాన్ని ఆడితే వచ్చి చక్కలు వచ్చేది. అప్పుడు చిన్న చిన్నగా వచ్చేది, తినేవాళ్ళం కదా, మంచిగా ఉంటాయి, బాగుంటాయి. అదే మరి నేను తెగ తినేదాన్ని మెన్న. ఇది మీలో ఎవరికైనా తెలిస్తే ఒక కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్. మా వదిన ఒక లైక్ కొట్టండి, మా వదినకి. వదిన కొద్దులేమ్మా, పద్మకు కొట్టండి.